మనం ఆప్టా క్యాటలిస్ట్ చైర్మన్ సుబ్బు కోట గారితో ఉన్నాము. వారిని అడిగి అసలు ఇక్కడ ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాము. Right. So, thank you for asking me to say this is the event which we created on focusing on business side. We've done a lot of other things, but on the business side, how to teach people get into entrepreneurship and develop wealth creation that will uplift our community. That's the only way we can be the number one spot. Right now, we are not in any spot. We got to bring them together and able to share the knowledge and the ideas. And if we needed investments, the people who are already done well, they are willing to invest in it. But you got to create something which is returnable and profitable as the time goes by. ఇండియాలో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా, అయితే మీకు ఎప్పుడు ఈ ఆలోచన కలిగింది? హైదరాబాద్లో చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది? దానికోసం మీరు ఎన్ని నెలలు శ్రమించారు? About 2 years back, we've done about 35 different services in USA. Only bound for the sake of the population in USA. But we wanted to teach them to give back to society. అది చేద్దామని ఐడియా వచ్చింది. సో గత 1 year నుంచి we have done this monthly meetings also successfully. So then we felt that it is working. So why not we do it in a global manner? So many countries people also came. So eventually we like to have every country should have a chapter of APTA so that we all can collaborate and understand, see the opportunities and all. APTA, really, we are very happy to have this program here. ఎందుకంటే ఈ అందరినీ దిస్ కాపు కులంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అసలు ఇంతమంది ఉన్నారా ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు మీట్ ఈచ్ అదర్. అండ్ నౌ వీ హ్యావ్ కమ్ టు నో ద పాసిబిలిటీస్. I mean, is available everywhere throughout India, especially Hyderabad, Andhra Pradesh and Telangana. So it's an eye-opener as a matter of fact. ఇంత భారీ స్థాయిలో గతంలో ఇప్పుడు జరిగినాయి కానీ ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు కూడా జరగలేదు. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. అండ్ ఇది బిజినెస్లో ఎవరున్నారనే కాదు, ఎవరు ఎంటర్ప్రీనర్స్ అనే కాదు, అసలు కొత్తగా ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ అనేది దీన్ని చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది కండక్ట్ చేసిన వాళ్ళకి ఐ కంగ్రాచులేట్, ఎస్పెషల్లీ ఫాదర్ ఆఫ్ ఆప్టా సుబ్బు కోట గారు. ఆయన ప్లాన్, దే స్టార్టెడ్ దిస్ ప్లాన్ 2 years బ్యాక్. నౌ టుడే ఇట్ హ్యాస్ బికమ్ ఎ రియాలిటీ. ఎలాంటి ఇంకా జరగాలి, ఇంకా జరిగితే ఇంకా అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు ఇంకా బిజినెస్ పెరుగుతుంది, ఇంకా కమ్యూనిటీ ముందుకు పోవడానికి బాగా ప్రోగ్రెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్స్ అండి. ఈరోజు మనతోటి హైకోర్టు అడ్వకేట్ వాసుదేవుడు గుడివాక గారు ఉన్నారు. వారు ఆప్టా క్యాటలిస్ట్ గురించి ఏమంటున్నారో చూద్దాం. నమస్తే అండి. ఈరోజు దాదాపుగా 3,000 మంది అనుకున్నారు కానీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అందరు కూడా వచ్చారు. వివిధ పరిశ్రమలు స్థాపించినటువంటి వ్యక్తులు వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ మీటింగ్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రేపు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మనతోటి ఆప్టా బోర్డు డైరెక్టర్ ఎక్స్ ప్రెసిడెంట్ గోపాల్ గుడపాటి గారు ఉన్నారు. వారు ఆప్టా గురించి ఏమంటున్నారో ఒకసారి విందాం. థ్యాంక్ యూ చిరంజీవి టీవీ అండి. ఈ చిరంజీవి టీవీ అని చూసి మాత్రమే బయటికి వెళ్ళనిపించింది. సో ఆప్టా చేసే అనేకమైన కార్యక్రమాల్లో ఈ బిజినెస్ ఫోరం ఒకటి, దీని పేరు క్యాటలిస్ట్ అని పెట్టారు ఇక్కడ. సో అనుకున్నట్టుగానే 3,000 మంది పైచీలకు హాజరయ్యారు. బోల్డన్ని సెషన్స్ నడుస్తున్నాయి. అందరు కూడా కనెక్ట్ అవుతున్నారు బ్రహ్మాండంగా. నెట్వర్కింగ్ ఈజ్ ది కీ ఫర్ దిస్ ఈవెంట్. ఒక్కొక్కరిని తెలుసుకోవటం, ఇంతమందిని ఒక చోట కలవాలంటే చాలా కష్టం. అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చిన ఈ పెద్ద ప్లాట్ఫామ్ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇవాళ రేపు కూడా ఇంకా ఉంది కాబట్టి చాలామంది మిత్రులను కలవచ్చు, అలాగే చాలామంది వ్యాపారస్తులను కలవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి కొలాబరేట్ అయ్యి కొత్త వ్యాపారాలను సృష్టించుకోవటం, ఇవన్నీ కూడా ఇది ప్రధాన లక్ష్యాలు. థ్యాంక్ యూ. పండగ అందరికీ పండగ ఇది ఒక కొత్త పండగ. ఇది ఒక రకంగా అంటే ఒక రూఫ్ కింద 3,000 మందిని కలవటం అనేది సామాన్య విషయం కాదు. అందులో చాలామంది తెలిసిన వాళ్ళు
కాబోయే మిత్రులు కూడా కొంతమంది కొత్త మిత్రులు కూడా ఏర్పడతారు కాబట్టి ఒక రకమైనటువంటి పండగ కంటే పెద్ద పండగ అనుకోవచ్చు. సంక్రాంతి కంటే పెద్ద పండగ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మనం ఈరోజు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ బొలిశెట్టి సత్యనారాయణ గారితో ఉన్నాము. వారు ఆప్టా క్యాటలిస్ట్ గురించి ఏమంటున్నారో వారి మాటలు. ఈ ఆప్తా క్యాటలిస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఎంటర్ప్రెనర్స్ తయారయ్యేవారు. ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందేది. ఎందుకంటే ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అయ్యింది. బాగా ఐటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీస్లో చూస్తే నేను 1998లో IBM ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాను. ఆ తర్వాత 2000లో ఐటీ డెవలప్మెంట్ పెట్టి అప్పటికి ఇంటర్నెట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే 24 ఇయర్స్ క్రితం ఇంటర్నెట్ లేనప్పుడు ఐటీ ఇక్కడి నుంచి డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అది కూడా ఎవరికంటే మోటరోలా వాళ్ళకి యాప్స్, ఇప్పుడు మనం ఏవైతే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో వాళ్ళు 20 ఇయర్స్ క్రితం వాళ్ళ దగ్గర టెక్నాలజీ 24 ఇయర్స్ క్రితం ఇక్కడ వైజాగ్ దువ్వాడ విలేజ్లో ఒక 600 మంది డెవలపర్స్ ఉండేవారు. ఐర్లాండ్లో సర్వర్స్ ఉండేవి, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ లేదు కదా, బ్యాండ్ విడ్త్ లేదు కదా అని పెట్టుకొని మాకు ఇక్కడ ఎర్త్ స్టేషన్ నుంచి ఐర్లాండ్ సర్వర్స్లో విశాఖపట్నంలో కూర్చొని ఒక విలేజ్లో కూర్చొని సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేసాం. అప్పట్లోనే ఈ ఏమంటారు కామర్స్ సైట్స్ అవి డెవలప్ చేసి పెట్టడం జరిగింది. ఆ తర్వాత 24 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే ట్విన్ టవర్స్ కొలాప్స్ అయింది. మీకు అందరూ తెలిసి ఉంటారు, కొంతమంది పుట్టుండరు, అది వేరే సంగతి. కానీ ఆ ట్విన్ టవర్ కొలాప్స్ తోటి నా క్లయింట్స్ అందరూ అదే టవర్స్లో ఉండడం, వాళ్ళ IP పెట్టడం, నాకు దాదాపు ఒక 8 కోట్ల నష్టం రావడం, దాంతో ఐటీ యాక్టివిటీ తగ్గించడం జరిగింది, ఆపేయడం జరిగింది. సరే అప్పుడే కానీ నాకు బ్యాకప్ ఇలాగ ఉండుంటే అప్పుడు ఉన్నట్టయితే అప్పుడు ఆ కంపెనీ 650 మందిని నేను పక్కన పెట్టాల్సిన పని ఉండేది కాదు. ఇంకా పెద్ద డెవలప్మెంట్స్ చేసి ఉండేవాళ్ళం. ఈ పాటికి వరల్డ్ నెంబర్ 1 కంపెనీలో ఉండేవాళ్ళం. కాబట్టి అలాగే నష్టపోకుండా ఇప్పుడు జనరేషన్కి ఫైనాన్షియల్గా అవసరమైన వాళ్ళకి ఫైనాన్స్, టెక్నాలజీ అవసరమైన వాళ్ళకి టెక్నాలజీ, మ్యాన్ పవర్ అవసరమైన వాళ్ళకి మ్యాన్ పవర్, ఈ మూడింటిని అన్నింటినీ కలపడానికి ఒక ఈ ఆర్గనైజేషన్ బాగా పనికొస్తుంది. నేను క్యాటలిస్ట్ ఎందుకు, వై డూ వీ నీడ్ క్యాటలిస్ట్ అని చెప్పి ఒక ప్రశ్న నేను సంధించాను. రేపు సాయంత్రం సరైన సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక మంచి బహుమతి ఇస్తానని కూడా, అది కూడా నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పాను. సో ద నీడ్ ఆఫ్ క్యాటలిస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ టుమారో ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.